సమాచారాల్లో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా 24 hours కాదు 1 సెకండ్లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ సూర్య న్యూస్. కోదాడకు విచ్చేసిన రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక రామ్మూర్తి నగర్లో భాజపా ఏర్పాటు చేసిన కోదాడ జనసభకు హాజరైన రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, నల్గొండ భాజపా ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరపున పాల్గొన్న రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో టెర్రరిజం, నక్సలిజం రూపుమాపామన్నారు. అవినీతి కాంగ్రెస్ పాలన నుండి విముక్తి పొంది అవినీతి లేని ప్రభుత్వ పాలన అందిస్తున్న నరేంద్ర మోడీ అని అన్నారు. ఈ నెల 13వ తారీఖున మీరు నొక్కే బటను మన దేశ భవిష్యత్తును మారుస్తుందని అన్నారు. తెలంగాణలో 14 నుండి 15 ఎంపీ సీట్లు బీజేపీ పార్టీ గెలుస్తుందని అన్నారు. 3వసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వాలి అంటే దానికి అందరం కష్టపడాలని అన్నారు. 500 సంవత్సరాల నుండి జరగని రామమందిర నిర్మాణంను జనవరి 22న రాముడు విగ్రహ ప్రతిష్ఠ చేసిన ఘనత నరేంద్ర మోడీదని అన్నారు. మన దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలని అన్నారు. ప్రపంచంలో భారతమాత గౌరవం పెరగాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ₹1 పేదలకు ఖర్చు పెడితే 15 పైసలు లబ్ధి చేకూరేదని, నరేంద్ర మోడీ నాయకత్వంలో మొత్తం పేదలకు అందుతుందని, కులాల గురించి, మతాల గురించి మాట్లాడకుండా గత ప్రభుత్వ అవినీతి ఆధారం చేసుకొని బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని, శానంపూడి సైదిరెడ్డి యువకుడు, పనిచేసే దృక్పథం కలిగిన వ్యక్తి, స్థానికుడు, పార్లమెంటుకు పనిచేస్తాడని నమ్ముతూ అతనిని గెలుపుకు అందరూ పనిచేయాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు వారికి మన యొక్క నివేదారెడ్డి గారు, అలాగే పిల్లతారెడ్డి గారు, నూనె సులోచన గారు, మీరందరూ కూడా భజన్లాల్ శర్మ గారికి స్వాగతం చెప్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురా. మన ఈరోజు మే 13 ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీని నల్లగొండ లోక్సభలో గెలిపేయడానికి రాజస్థాన్ జోధ్పూర్ నుంచి ఇచ్చేసిన మన ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ గారు తనే మాట్లాడతారు ఫస్ట్, తర్వాత మనం మాట్లాడుతున్నాం. మనకి చాలా మంది వక్తలు, చికోటి ప్రవీణ్ గారు, ప్రభాస్ శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు అందరు ఉన్నారు. ఎందుకంటే వెదర్ బాగాలేదు, మన హెలికాప్టర్ పోవచ్చు కాదు, అందుకని ఫస్ట్ మన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఒక 5 నిమిషాలు అందరూ చక్కగా కూర్చోవాలి ఎక్కడికక్కడ. ఇప్పుడు మన రాజస్థాన్ ముఖ్యమంత్రి మన కోసం వెదర్ బాగాలేకపోయినా వచ్చిన మన ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. भारत माता की, भारत माता की जय, जय श्री राम, जय जय श्री राम. आज के यह लोकसभा की चुनावी सभा में मंच पर आपके लोकलाडले प्रत्याशी शानमपुरी सैदिरेड्डी जी
एक बार जोरदार तालियों से उनका स्वागत और अभिनंदन करें। जिला अध्यक्ष బాబు కూర్చోమ్మా भाग्य रेड्डी जी, కూర్చో राज्य के उपाध्यक्ष संगिनी रेड्डी बेंकटेश्वरराव जी, పడుతున్నాయా जिला अध्यक्ष नागरिक नानक बरसित रेड्डी जी, लोकसभा समन्वयक ఆగు నేను వస్తాను డిఓపి చేయగానే కమిషన్ సబ్సిడీ చేసిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు. వీటన్నిటిని ఆలోచించండి. వీటితో పాటు ఎందుకంటే అందరూ అడుగుతూ ఉన్నారు మహిళలకు 25,000 ఇచ్చిరా అంటే లేదు ఒకటే కార్యక్రమం అంటా ఉన్నారు. ఈ రకంగా ఒక్కటంటే ఒక్కటి 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఎన్నికల కోసం అవాంతరాలు చెప్పుకుంటా ఎక్కడికక్కడ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటా రేవంత్ రెడ్డి గారు తిరుగుతా ఉన్నారు. కాబట్టి అబద్ధాలు చెప్పే ప్రభుత్వాలు కావాలా? మన కోసం ఈ రోజు తన కుటుంబం అంటూ లేకుండా పిల్లలు లేరు, కుటుంబం లేదు, 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబం బతికే నరేంద్ర మోడీ గారు కావాలా? రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఇక్కడ రఘువీర్ దాకా కుటుంబాల పేర్లు చెప్పుకొని వారసత్వంతో రాజకీయాలకు వచ్చారు కావాలని మీరు అందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ పుట్టిన ఇదే కోదాడు ఉంటున్నారు కాన్సర్ సేవలు మెయిన్ గా ఆలోచించండి. మీరు వేరే పార్టీకి ఓటేస్తే మీరు వాళ్ళ దగ్గర పోయి పని చేపించుకోగలుగుతారు. ఈ రోజు ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ ఆయన భార్య ఇక్కడ పనిచేస్తా ఉంది. ఎవరైనా దగ్గర పోయి మాట్లాడగలుగుతుందా అని అడుగుతా ఉన్నారు. మన ఒక్కరే కాదు, ఈ కాంగ్రెస్ నాయకులు కూడా దగ్గరకు పోయి పని చేపించే పరిస్థితి లేదు. ఎంతసేపటికి మధ్యలో బ్రోకర్లు తప్ప వాళ్ళు ఎప్పుడు దగ్గరికి పోలేరు. కాబట్టి మీ వాడిని మీ బిడ్డని మీకోసం పనిచేయడానికి వచ్చినవి. కాబట్టి దయచేసి మీ ఓటు మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 400 సీట్లతోటి అధికారంలోకి రాబోతా ఉంది. అదే విధంగా అదే అధికార పార్టీ అభ్యర్థి ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు అయితే మనం ఎంత పని చేయొచ్చో మీరు ఆలోచించండి. హుజూర్ నగర్ లో పనిచేసిన పని చూడండి. ఖచ్చితంగా అదే విధంగా హుజూర్ నగర్ కి కోదాడికి స్కిల్ సెంటర్లు కానీ రేపు వచ్చే లోన్లు కానీ ప్రతి ఒక్క పథకాన్ని హుజూర్ నగర్ కోదాడికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్న మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి రేపు జరిగే ఎన్నికల్లో ఏముంటుగా ఏముంటుంది తమను ముందుకు వచ్చేసి గెలిచారని మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్. और कांग्रेस ने जिस तरह से गरीबी हटाओ बनाना 70 साल से कांग्रेस देती आ रही है, लेकिन गरीब से इसका कोई वास्ता नहीं है. यह कांग्रेस भ्रष्टाचार की जंगी है. इस कांग्रेस ने जिस तरह से देश के अंदर भ्रष्टाचार किया है, 2014 से पहले की कहानी आपने देखी होगी. कांग्रेस ने जिस तरह का भ्रष्टाचार किया, देश के अंदर आतंकवाद को बरपाने का काम किया, देश के अंदर नक्सलवाद को बरपाने का काम किया. आज हम कह सकते हैं कि 2014 के बाद लोग परिवर्तन आप देख रहे हैं. ये देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी की जय है, नरेंद्र मोदी जी की जय है. और मैं यही विश्वास से कहना चाहता हूँ कि आप सभी लोग कभी वोट दिए और भी
देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी को 20 बार प्रधानमंत्री काम बनाने का काम आप सभी लोगों को करना है। मैं आप लोगों को विश्वास दिलाना चाहता हूँ मेरे भाई और बहनों, हम तेलंगाना के बारे में जानते हैं कांग्रेस किस तरह से भ्रष्टाचार कर रही है। अगर इस भ्रष्टाचार पर चोट आपको करनी है, इस भ्रष्टाचार से मुक्ति आपको पानी है, तो आपको 13 तारीख को कमल के फूल के आगे बटन दबाकर यहाँ के भ्रष्टाचार से मुक्ति मिलेगी। मैं आपको ध्यान दिलाना चाहता हूँ 2014 से मेरे देश की स्थिति क्या थी। जिस तरह से आतंकवाद आए दिन होता था, भीड़ वाले इलाके में किसी शहर में आतंकी आते थे, बम भर करके चले जाते थे। गरीबी की स्थिति क्या थी, पुष्टिकरण की स्थिति क्या थी। मैं यही कहना चाहता हूँ मेरे भाइयों बहनों, जिस तरह से कांग्रेस ने तुष्टिकरण के आधार पर और भ्रष्टाचार के आधार पर जाति में बात करके जिसके कारण उन्होंने इस देश को हमेशा गर्त में डालने का काम इस कांग्रेस की सरकार ने किया है। कांग्रेस होने के बाद देश के अंदर आपको परिवर्तन देखा कि नहीं देखा। कांग्रेस होने के बाद गरीब कल्याण की योजना किस तरह से हमारी माता बहन हमारे बुजुर्गों के पास गरीब कल्याण की योजना आई है। पहले आप देखते थे किस तरह का भ्रष्टाचार होता था। मैं आपसे कहना चाहता हूँ माता बहन हमारी बेटी है, अगर पहले कहते थे हम अगर 1 रुपया भेजते हैं तो 15 पैसे गरीब के पास जाता है, लेकिन आज मैं कहना चाहता हूँ आपके खाते में जितना पैसा दिल्ली से आता है पूरा का पूरा आता है कि नहीं आता है। मैं आपसे पूछना चाहता हूँ पूरा का पूरा पैसा आता है कि नहीं आता, पूरा पैसा मिलता है कि नहीं मिलता। मैं आपसे यही निवेदन करना चाहता हूँ मेरे भाई और बहनों, अगर इस भ्रष्टाचार पर चोट करनी है तो मैं 13 तारीख को कमल के निशान के आगे बटन दबा करके हमारे भाई प्रधानमंत्री को जिताना है और ज्यादा से ज्यादा वोटों से जिताना है। और आप जब उनको जिताएंगे क्योंकि आपकी आवाज भी बढ़ेंगे और इस भ्रष्टाचार से भी मुक्ति दिलाने का काम ये करेंगे। अंत में मैं आपसे इतना ही कहूंगा मेरे भाई और बहनों, मोदी जी की जिस तरह से 30 बार प्रधानमंत्री बनाने का वक्तव्य आपके अंदर बोल रहा है। मैं देख रहा हूँ आपका अवसर आपका मन तेलंगाना के अंदर हम लोग से 260 बड़े मार्गर के साथ 17 में से लगभग 15 सीट जीतने वाला है, 15 सीट जीतने वाला है। मैं आपको यही कहना चाहता हूँ, आइए हम सब मिलकर के हम ऐसे नेतृत्व जिन्होंने गरीबी से लेकर के देश के विकास से लेकर के हमारी सीमाओं की सुरक्षा से लेकर के और दुनिया में अगर गौरव बढ़ाने का काम किया तो देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया है। आपको मैं कह सकता हूँ 22 जनवरी का ऐतिहासिक दिन आपने देखा होगा। 500 साल से ऐसे टेंट में भगवान राम रहते थे। 22 जनवरी को देश नहीं पूरी दुनिया ने देखा भगवान राम के प्राण प्रतिष्ठा जय श्री राम। क्या भगवान राम की प्राण प्रतिष्ठा जिस तरह से देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी ने कराई है, आगे अभी बहुत काम होना है, अभी बहुत काम बाकी अभी बहुत होना है। और आज से मैं यही कहना चाहता हूँ, अगर किसान की हत्या की है तो नरेंद्र मोदी है, मजदूर के हितैषी है तो नरेंद्र मोदी है, अगर हमारे गांव के हितैषी है तो नरेंद्र मोदी जी है, हमारे कस्बा के हितैषी है, कस्बा का विकास करना है तो नरेंद्र मोदी जी को जिताना है, और हमारे प्रदेश का विकास करना है तो नरेंद्र मोदी जी को जिताना है, तेलंगाना का विकास करना है तो नरेंद्र मोदी जी को जिताना है, और देश का विकास करना है तो नरेंद्र मोदी जी को जिताना है। और दुनिया में इस मां भारत जी का गौरव बढ़ाना है तो माननीय नरेंद्र मोदी जी को ला करके हमें दुनिया में गौरव बढ़ाने का काम हमें करना है। मोदी जी हमारे प्रत्याशी है, युवा है, इनको काम करने की ललक है, इनके अंदर जज्बा है, और जज्बे के साथ ही आपके बीच में रह करके आपके सांसद के रूप में काम करेंगे। अगर आप कहें तो मैं इनको दुपट्टा पहना दूं,
दुपट्टा मैदान जीत गया। आप सभी को हाथ खड़ा करिए, दोनों हाथ खड़ा करके कहिए आपको मैदान हो ना। अरे हाथ खड़ा करिए मैदान के लिए सभी लोग, हाथ खड़ा करिए, दोनों हाथ खड़े करिए, दोनों हाथ खड़े करिए, दोनों हाथ खड़े करिए। बोलिए भारत माता की, भारत माता की जय, जय श्री राम, जय जय श्री राम, नरेंद्र मोदी जिंदाबाद, नरेंद्र मोदी जिंदाबाद। ये मैं जीत का दुपट्टा గుర్తుపెట్టుకోండి. అదే భారతీయ జనతా పార్టీలో